హలో ఎవ్రీవన్, ఈరోజు బిగినర్స్ చేసే 3 డైట్ మిస్టేక్స్ గురించి మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ ఈట్ హై ప్రోటీన్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఇంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది పర్ కేజీ వెయిట్ అనేది తీసుకోవాలి. కానీ అది కంప్లీట్గా రాంగ్. ఆ ప్లాన్ అనేది ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ బాడీ బిల్డర్స్ మాత్రమే సూట్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ బాడీ బిల్డర్స్కి ప్రోటీన్ అనేది యూటిలైజ్ చేసుకునే ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ అది బిగినర్స్కి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మజిల్స్ ఉండవు. ఉన్నదంతా జస్ట్ బోన్ ఆర్ ఫ్యాట్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ టిష్యూ అనేది బ్రేక్ అవుతే ఆ ప్రోటీన్ అనేది మజిల్ టిష్యూని రికవర్ చేసి మజిల్ని పెంచుతుంది. అదే మజిలే లేకపోతే అప్పుడు మనం ప్రోటీన్ తీసుకున్నా దానివల్ల యూజ్ ఏమి ఉండదు. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి తప్ప అడ్వాంటేజెస్ ఏమి ఉండవు. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు. అదొక ప్రాబ్లం. అందుకే బిగినర్స్ అన్న వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకోకుండా 0.7 ఆర్ 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ బాడీ వెయిట్ అనేది తీసుకోవాలి. సెకండ్ మిస్టేక్ వచ్చి స్టాప్ హీటింగ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు కొంతమంది ఫ్యాట్ లాస్ అవ్వాలనుకొని కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. కానీ అది కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే మన బాడీ అనేది ఫంక్షన్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక మేజర్ రోల్ అనేది మన బాడీలో ప్లే చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మనకు కావాల్సింది ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తే మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ రాదు. ఇప్పుడు ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సరే, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు, కానీ తీసుకున్నారు అనుకొని అది ఎక్కువగా తీసుకోకూడదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకే తీసుకోవాలి. మన థర్డ్ టాపిక్ వచ్చి డోంట్ గో టు హార్డ్ ఆన్ క్యాలరీ రిస్ట్రిక్షన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా జిమ్ జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే క్యాలరీస్ అనేవి తగ్గిస్తే మన బాడీ అనేది బాగా వచ్చేస్తుంది. కానీ మన గోల్ అనేది అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ అనేది ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ మజిల్ బిల్డ్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలి. ఒక 6 to 7 months లాగా ట్రైన్ చేయండి. ట్రైన్ చేసిన తర్వాత వెయిట్ కొద్దిగా గెయిన్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్. ఇప్పుడు ఒక 6 or 7 months హార్డ్ ట్రైనింగ్ తర్వాత మీ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత అప్పుడు కొద్దిగా క్యాలరీస్ అనేవి కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసి కట్ చేస్తే మీ బాడీ అనేది బాగా గ్రోత్ అవుతుంది. మీకు ఒక డైట్ ప్లాన్ చెప్తా, అది ఫాలో అవ్వండి. డైట్ ప్లాన్ అంటే ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత క్యాలరీస్ తీసుకోవాలని కాదు. మీరు తింటారు కదా ప్లేట్, ఆ ప్లేట్ని 4 partsగా డివైడ్ చేయండి. 4 partsలోన ఫస్ట్ పార్ట్లో ప్రోటీన్, సెకండ్ పార్ట్లో కార్బ్స్, థర్డ్ పార్ట్లో ఫ్యాట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. అండ్ ఫోర్త్ పార్ట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన తీసుకునే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలంటే ఫైబర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.